2026 వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది, సంవత్సర ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. ఒకవేళ మీ పేరు కనుక ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి వృషభ రాశి 2026 సంవత్సరము ఒక ప్రగతిశీలకంగా ఆత్మవిశ్వాసంతో జీవన స్థిరత్వాన్ని పొందేటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు. మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉంది. సహనము, కృషి, నిబద్ధతతో చక్కటి ఫలితాలు అందుకోగలుగుతారు. మరి వృషభ రాశి స్వభావము సాధారణంగా శుక్రుడు అధిపతి, ప్రేమ స్వభావం, అందం, సౌభాగ్యం, సంగీతం, కళ, సంపదలకు ప్రతీక. వృషభ రాశి వారు సహజంగానే అందాన్ని, స్థిరత్వాన్ని, భద్రతను ఇష్టపడతారు. వీళ్ళు కృషి చేసేవాళ్ళు, కృషికి ఫలితాన్ని లభించే వరకు ఓపికగా వేచి ఉండగలరు. అలాగే 2026 సంవత్సరంలో శుక్రుడు మీ పక్షాన చాలా బలంగా ఉండడం, ఆర్థికంగా, భావోద్వేగంగా, కళాత్మకంగా మీరు అభివృద్ధి చెందగలుగుతారు. శుక్ర ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ శక్తులన్నీ కూడా మితిమీరినటువంటి సౌఖ్య వాంఛలు ఇలాంటివి వాటి వలన దారి తప్పే అవకాశం కూడా ఉంటుంది. మరి శని, గురు, రాహు, కేతు సంచార ప్రభావాన్ని చూస్తే 2026లో గురువు మీ రాశిలో సంచరించడం ప్రారంభిస్తాడు. ఇది మీ జీవితంలో అత్యంత శుభకరమైనటువంటి మార్పు అని చెప్పొచ్చు. గురుగ్రహ అనుగ్రహం వలన కొత్త అవకాశాలు, ప్రగతి, గౌరవం, ఆధ్యాత్మిక బలం ఇవన్నీ కూడా పొందుతారు. శని మకర రాశిలో మీ స్వస్థానంలో సంచరిస్తూ క్రమశిక్షణ, స్థిరత్వం, కష్టానికి ఫలితాన్ని ఇస్తాడు. రాహువు 11వ భావంలో ఉండడం వలన కొత్త పరిచయాలు, నెట్వర్కింగ్, సాంకేతిక రంగాల్లో లాభాలను తీసుకొస్తాడు. కేతువు 5వ ఇంట్లో ఉండడం వలన ప్రేమ, పిల్లలు, విద్యా రంగాల్లో కొంత మార్పులు తీసుకొస్తాడని చెప్పొచ్చు. మరి ఈ పరిస్థితులు మొత్తం మీ జీవితాన్ని సంపద, ధర్మం, ఆత్మవిశ్వాసం ఇలాంటి అన్ని విషయాల్లో ఎలా ముందుకు నడిపిస్తాడనేది చూద్దాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలల వారీగా చూద్దాము. జనవరి మాసం 2026 వృషభ రాశి వాళ్ళకి కొత్త ప్రారంభాలు, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో ఆనందం. మరి కెరీర్లో అనేక రకాల అవకాశాలు మీరు అందుకుంటారు. వ్యాపారవేత్తలకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది, పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అయితే ఫిబ్రవరి మాసంలో 2026 మనకి కెరీర్ పురోగతి కానీ, ప్రేమ స్థిరత్వం ఏర్పడడం కానీ జరుగుతుంది. పదోన్నతులు లభిస్తాయి. కొత్త భాగస్వామ్య ప్రాజెక్టులు మీరు మొదలు పెట్టగలుగుతారు. అలాగే మీ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. మార్చి 2026 వృషభ రాశి వాళ్ళకి ప్రేమ, సృజనాత్మకత, ఆర్థికంగా మీరు బలోపేతమవుతారు. చక్కటి పరిచయాలు ఏర్పడతాయి. కెరీరు, వ్యాపార రంగంలో కొత్త ప్రాజెక్టులు కానీ, పెట్టుబడులు కానీ, అలాగే భాగస్వాములు సానుకూలంగా మారడం కానీ జరుగుతుంది. మరి 2026 ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా కొంచెం వ్యక్తిగత అభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావడం కానీ, ప్రాజెక్టులలో నూతన ప్రయత్నాలు చేయడం కానీ జరుగుతుంది. కుటుంబ జీవితము సాధారణంగా సాన్నిహిత్యం పెరగడం జరుగుతుంది. పిల్లల విద్య కానీ, పెద్దల ఆరోగ్యం కానీ బలపడుతుందని చెప్పొచ్చు. ప్రేమ సంబంధాలు స్థిరంగా కొనసాగుతాయి. మరి మే 2026 ఆధ్యాత్మిక పురోగతి పెరుగుతుంది. అలాగే మానసికంగా స్థిరత్వం ఎక్కువ అవుతుంది. ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత మీరు ఎక్కువగా పెంపొందించుకోవడానికి ధ్యానాన్ని అవలంబిస్తారు. అలాగే సరి అయినటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. జూన్ 2026 మానసికంగా సంతులనాన్ని పొందుతారు. క్రమ పద్ధతిగా మీరు పనిచేయడం ద్వారా ఉద్యోగ రంగంలో ఉన్నత శిఖరాల్ని అందుకుంటారు. కుటుంబ సౌభాగ్యము, పిల్లల అభివృద్ధి, పెద్దల ఆరోగ్యం, ప్రేమ సంబంధాలు అన్నీ కూడా స్థిరపడతాయని చెప్పొచ్చు. జూలై 2026 వ్యాపార విస్తరణ పెరుగుతుంది. లాభదాయకంగా మీ పెట్టుబడులు మారే అవకాశం ఉంది. పదోన్నతులు అందుకుంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సింగిల్ వ్యక్తులకు వివాహం జరగడం కానీ, అలాగే ప్రేమ అవకాశాలు కానీ మీకు లభిస్తాయి. ఆగస్టు 2026 నూతన సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి నూతన అవకాశాలు, వ్యాపార వృద్ధి, అలాగే మీ సృజనాత్మకతకి చక్కటి గుర్తింపు, కళాకారులకు అనేక రకాల అవకాశాలు లభించడం, రచయితలు, సంగీత కళాకారులు కానీ, ఇతర కళాకారులు కానీ, యూట్యూబర్స్ కానీ, వినోద రంగంలో ఉన్న అందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ సంబంధాలు స్థిరంగా కొనసాగుతాయి. ప్రేమలో ఉన్న వాళ్ళకి బలమైనటువంటి అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 2026 వృషభ రాశి వాళ్ళకి
పిల్లలకు ముఖ్యంగా పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో చక్కటి ఫలితాలు అందుకుంటారు. కొత్త కోర్సుల్లో శిక్షణ పొందడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్ అవకాశాలు కానీ, విదేశీ అవకాశాలు కానీ లభించడానికి చక్కటి ఆస్కారం ఉంది. అలాగే కొత్త పరిచయాలు మీకు ఉపయోగకరంగా మారుతాయి. 2026 వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కుటుంబ జీవితము స్థిరంగా ఉంటుంది. పెద్దల సహకారం మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. పిల్లల సృజనాత్మకత, ప్రతిభకి, సామర్థ్యానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. నవంబర్ నెల 2026 వృషభ రాశి వాళ్ళకి కుటుంబంలో శాంతి, ఆధ్యాత్మిక తృప్తి అనేది కలుగుతుంది. మానసికంగా చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాలు కానీ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ జరపగలుగుతారు. సింగిల్గా ఉన్న వాళ్ళకి కొత్త పరిచయాలు, ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. డిసెంబర్ నెలలో 2026 వృషభ రాశి వాళ్ళకి వృత్తి రంగంలో ఉద్యోగులు అలాగే వ్యాపారవేత్తలు స్థిరమైనటువంటి పురోగతిని పొందుతారు. ప్రేమ జీవితం స్థిరంగా ఉంటుంది. పిల్లల సృజనాత్మకతకి, సామర్థ్యానికి చక్కటి ప్రతిభ, గుర్తింపు అనేవి లభిస్తాయి. అలాగే కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ఆర్థిక నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి కెరీర్ విషయంలో గమనించినట్టయితే మీ నాయకత్వ సామర్థ్యాలను వినియోగించే అవకాశాలు మీకు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రమోషన్ కానీ, ఆర్థిక లాభాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి 2026 వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని చూసినట్టయితే నిరంతర ఆదాయం, అలాగే పురాతన పెట్టుబడుల నుంచి కొత్త ఆదాయ మార్గాల నుంచి కూడా అనేక రకాల లాభాలు అనేవి మీకు వస్తాయి. అలాగే ప్రత్యేకంగా కొత్త అభిలాషలని మీరు నేర్చుకుంటారు. వ్యూహాత్మక దృక్పథంతో, పట్టుదలతో ముందుకు వేస్తారు. పెట్టుబడులు కానీ, బోనస్లు కానీ వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వ్యక్తులు ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి సృజనాత్మక మార్గాల్ని అన్వేషిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది. ఈ కాలంలో స్థిరమైనటువంటి లాభాలని తీసుకొస్తుందని చెప్పొచ్చు. ప్రతి పెట్టుబడి జాగ్రత్తగా పరిశీలించండి. సమర్థవంతమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే భవిష్యత్తుకు పెట్టుబడులతో విజయవంతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్థిరమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంది. మరి జూన్ తర్వాత ఆర్థిక నిర్ణయాల్లో భావోద్వేగం కాకుండా బుద్ధితో వ్యవహరించండి. బంగారం కానీ, ఆస్తి, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో లాభం ఉంటుంది. వ్యాపారాలకు కొత్త పుంతలు తొక్కే విధంగా మీరు మార్పుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం పిల్లల వివాహాలు స్థిరపడడం, శుభకార్యాలు చేయడము, బంధుమిత్రులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. విలువైనటువంటి ఆభరణాలని, వస్తువుల్ని, గృహోపకరణ వస్తువుల్ని మీరు కొనుగోలు చేస్తారు. ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కూడా సహనంతో పరిష్కరించుకోగలుగుతారు. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి మీకు సహకరించే అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే గృహపరంగా వృషభ రాశి వ్యక్తులు స్థిరత్వాన్ని పొందుతారు. సౌకర్యవంతమైనటువంటి ఇల్లును కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి రిస్కులు, అవివేకంగా పెట్టుబడులన్నీ పెట్టకుండా అదనపు ఖర్చుల్ని నివారించుకోవాలి. వాహనాల విషయంలో మరమ్మతులు చేపిస్తారు. అలాగే దూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంగా మీరు ముందే అన్ని మరమ్మతులు చేయించుకొని ప్లానింగ్తో ముందుకెళ్ళండి. సినీ, మీడియా, కళాకారులు రంగాలు ఉన్న వాళ్ళకి గురుబలం కారణంగా సృజనాత్మక రంగాల్లో చక్కటి అభివృద్ధి, మంచి గుర్తింపు లభిస్తుంది. సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు కళారంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చక్కటి అభివృద్ధి, అలాగే కొత్త పాఠశాలలు కానీ, ప్రదర్శనలు కానీ, ఆర్ట్ ప్రాజెక్ట్స్ కానీ భాగస్వాములు అవుతారు. మరి సమయపాలనతో వృషభ రాశి వ్యక్తులు ఈ రంగాలన్నింటిలో కూడా ప్రతిభని సంపూర్ణంగా వెలువరించగలుగుతారు. మరి వృషభ రాశి వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా తెల్లటి పూలతోటి పూజ చేయడం, పసుపు ఒత్తులతోటి దీపాన్ని వెలిగించడం, లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం, అలాగే స్త్రీలకి ముఖ్యంగా తాంబూలం ఇవ్వడం, బొట్టు పెట్టడం, ఇలాంటివి చిన్న చిన్న నార్మల్ రెమెడీస్ని పాటించడం ద్వారా, అలాగే శివాలయానికి పన్నీటితో అభిషేకాన్ని వెళ్ళి చేయించడం ద్వారా, ఇలాంటి వాటి ద్వారా రుద్రాభిషేకం చేసుకోవడం, ఓం నమః శివాయ జపం చేసుకోవడం, వీటి ద్వారా చక్కటి ఫలితాలు అందుకుంటారు. అలాగే మీరు గురువుకి తెలుపు రంగులో ఉండేటువంటి మిఠాయి ఇవ్వడం కానీ, ఆవుకి గోధుమ పిండిని తినిపించడం కానీ, వీటి ద్వారా కూడా మరింత చక్కటి ఫలితాలు అందుకోవచ్చు. నమస్తే.